సగం వాళ్ళది ఫోన్ ఇంతగా టెక్క రాదా సాగతి ఫోన్ ఇక్కడ ఇక్కడ అయిపోయింది రాలేదు ఫోన్ సాగతి రాలేదు ఆ ఫోన్ కాదు अलावतीबाई ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. చాలా బాధాకరమైన విషయం. నిన్న అందరూ కూడా విషాదంలో మునిగి ఉన్నారు. జంగూబాయి దేవస్థానానికి సంబంధించి గురెత్తూరు మండలం నుంచి సూర్యగూడ గ్రామాల నుంచి మొత్తం ఒక ఐచర్లో మరి అందరూ కలిసి జంగూబాయి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి అది రోడ్డు ప్రమాదంలో నారు మండలం కొత్తగూడ బాలేపూర్ ఘాటు పైన ఐచరు పల్టీ తినడం వల్ల మరి పలువురికి తీవ్రమైనటువంటి గాయాలు జరిగింది. అదృష్టం ఏంటంటే తలకు తక్కువ మందికి తగిలింది. కాళ్ళు చేతులు విరగడం, కాళ్ళు విరగడం, ఈ రకంగా ఆదిలాబాద్ రిమ్స్కు 35 మంది రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే దాంట్లో 2 మరణించడం జరిగింది. నాగుబాయి మల్కు 2 చనిపోయినారు. నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి మరి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాం. అట్లనే భగవంతుడు మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ ఇంకా 33 మంది ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. దాంట్లో 2 ఆ డైరెక్టర్ గారు జయసింగ్ రాథోడ్ గారు మరి వారి బృందం అంతా కూడా చాలా కష్టపడి నిన్నటి నుంచి పుట్టిన అందరి డాక్టర్లు సంబంధించినటువంటి ఆర్థోకు సంబంధించిన కానీ ఎడ్యూన్స్ కానీ న్యూరో సంబంధించిన అందరినీ పిలిపించి నిన్నటి నుంచి టీం వర్క్ చేయడం వల్ల అందరికీ ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక 2 ఆదిలాబాద్ నిమ్స్కు తరలించాలని చెప్పి వారు మాకు తెలియడం జరిగింది. ఏది ఏమైనా ఇది జరిగినటువంటి దానికి అందరూ ఎవరు అది దేవుడి మీదనే వదిలేస్తాం. ఇది ఎవరు కూడా చేసింది కాదు. అందుకొరకే ఏది ఏమైనా వాళ్ళందరూ కోలుకోవాలని మా రిమ్స్ డైరెక్టర్ గారు వాళ్ళ బృందం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నేను వారిని ప్రత్యేకంగా పేరున అభినందిస్తున్నాను. మా డైరెక్టర్ గారికి ఇంకొక రిక్వెస్ట్ కూడా అంటే అందరికీ పాపం పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే పొమ్మని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే అడావుడు చేయకుండా అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే మరి కాళ్ళు విరిగిన వాళ్లకు రాడ్స్ కానీ చేతులు విరిగిన వాళ్ళకి రాడ్స్ ఇంకా ఏది ఉన్నా ఇక్కడ పూర్తి స్థాయిలో
ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి దయచేసి మన కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి డైరెక్టర్ గారు డాక్టర్స్ ఏ సలహాలు ఇస్తే ఆ సలహాలను కొద్దిగా పాటిస్తే బాగుంటుందని చెప్పి మరి కుటుంబ సభ్యులు తెలుస్తుంది.